పిల్లలతో సరదాగా బయటికి వెళ్తున్నాం. దేవాదుల ఫారెస్ట్ ఇది. మా తమ్ముడు వాళ్ళ ఇంటి పక్క నుంచి దారి ఉంది. ఇదంతా ఫారెస్ట్ చూడండి. సాయంత్రం పూట పెళ్ళి తర్వాత అలా సరదాగా పిల్లలు తీసుకొని ఇలా బయటకు వచ్చాం. పిల్లలకి ఎప్పుడు అడవి అని చెప్పుడే కానీ దగ్గరగా చూపించలేదు కదా, అందుకే దగ్గరగా చూపిద్దామని వచ్చాం. ఏదైనా పుండు అయితే చెప్పు గట్టిగా ఏం చెట్టు ఇది? పాల చెట్టు. ఇది పాల చెట్టు. ఇట్లా పాలు వస్తాయి, పొద్దుట బాగా వస్తాయి అన్నమాట. ఇవి పుండు మీద పెడితే తొందరగా తగ్గిపోతుంది, నొప్పి ఉండదు. ఎంత పెద్ద పుండు అయినా ఇది చూసారా, ఎంత పెద్ద పుండు అయినా కూడా తగ్గిపోతుందంటే. ఈ ఫ్లవర్స్ చూడండి, ఆకు తెంపగానే పాలు వస్తున్నాయి చూడండి. ఇగో పాలు, ఆ పాలు పుండు మీద పెడితే ఎంత పెద్ద పుండు అయినా కూడా మానిపోతుందంట. అడవిలో దొరికే ప్రతి ఆకు కూడా ప్రకృతి వైద్యానికి చాలా ఉపకరిస్తుంది అంటే ఏమో అనుకున్నాం కానీ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈ చెట్టు చూడండి ఎంత పొడుగుందో. తునికి చెట్టు అంట ఇది. తునికి చెట్టు చాలా హైట్ ఉన్నది. తునికి పళ్ళు చాలా మందికి తెలిసే ఉంటుంది. అడవిలో తునికి పళ్ళు బాగుంటాయి. చూడండి, అడవి మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అడవికి సమీపాన నివసించే బిడ్డలందరినీ కూడా అడవి బిడ్డలని, ఆదివాసీలని పిలవడం జరుగుతుంది. ఈ ప్రాంతం సైడ్ ఎక్కువగా ఆదివాసీలు నివసిస్తూ ఉంటారు. సరదాగా మేము మా చిట్టి పాపలతోటి మేము బయటకు వచ్చాము. ఆ చిట్టి పాప చూడండి ఎంత సంతోషంగా ఉరుకుతుందో. ఇది ఇప్ప చెట్టు చూడండి. దీనికి ఇప్ప పూలు పూస్తాయి. ప్రస్తుతం ఇప్ప పూలు లేవు. ఇప్ప పూల కుడుములు తయారు చేస్తారు, ఇప్ప పూల సారా తయారు చేస్తారు. ప్రకృతి నుంచి లభించే చక్కటి ఔషధం లాంటిది. అతిగా సేవిస్తే మత్తు పదార్థం, లిమిట్గా తీసుకుంటే రోగ నివారణగా ఉపకరిస్తుంది అన్నమాట. అనుష ఒక్కొక్క దాన్ని చూడండి. ఇది తునికి చెట్టు. ఇదేం చెట్టు? ఇదే ఏం పండ్లు? నేరేడు పళ్ళ? కాదు, తునికి పళ్ళు. చెట్టు ఇది ఎప్పటిదో పెద్ద. ఇందాక మనం చూసినాము. ఇది చాలా ఏళ్ళ కిందటిదంట. ఈ చెట్టు చాలా ఎత్తుగా ఉంది. చలికాలంలో కాయలు కాసి పండు పండుతాయి అన్నమాట. చలికాలంలో అయితే మనం వీటి పళ్ళు చూసే అవకాశం ఉంటుందట. ఇప్పుడు ఇది వేసవి కాలం కాబట్టి మనకు అవకాశం లేకుండా పోయింది. ప్రశాంతమైన అడవి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ నుండి చూస్తే ఈ వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. చక్కగా ఉంది. ఈ సమీపంలోనే గ్రామం, అదే దేవాదుల గ్రామం. మా తమ్ముడి పెళ్ళి అవుతుంది కదా ఈరోజు, అందుకే ఇలా వచ్చాము. వాహ్యాలకి మేమందరం కూడా పిల్లలతోటి ఇలా సరదాగా రావడం జరిగింది. చూడండి, ఇది నా చిట్టి మనవరాలు, పేరు తేజస్విని. వీడేమో నా కొడుకు. అటు వెళ్తున్నారు ఇంకా పిల్లలు, మా చెల్లె. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఈరోజు ఈ అడవిని చూసి ఎంజాయ్ చేయండి. అడవి మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మీ అందరికీ తెలియంది కాదు. కలప ద్వారా, తర్వాత జీడి గింజలు అనేసి, ఇప్ప చెట్లు అనేసి, ఇట్లా చాలా మనకు ఉపయోగపడతాయి. తునికాకులు, విస్తరాకులకు, తర్వాత బీడీల నిర్మాణానికి, ఇట్లా చాలా రకాలుగా మనకు ఉపయోగపడతాయి. చాలా రకాల ఉత్పత్తులు ఇక్కడ లభ్యమవడమే కాదు, తర్వాత ఆయుర్వేదానికి సంబంధించిన వనమూలికలు కూడా చాలా దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరువవుతుంది. అడవికి సంబంధించిన వివరాలను వాళ్ళు తెలుసుకోవచ్చు. కాస్త వీడియోలను చూడడం వల్ల కూడా మానసిక ఉల్లాసం కలుగుతుంది. తప్పకుండా మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.